35 సంవత్సరాల క్రితం కేవలం మనం బొట్టు పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డటువంటి రోజులు అన్ని చోట్ల లేదు, కొంతమేర మార్పు వచ్చింది. కొంతమేర ఆ మార్పు ఉండింది. ఆ మార్పు నుంచి ఇక్కడికి రావడానికి అండ్ ఆ రోజు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా హిందూ జనాభా పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఈ దేశంలో ఈ రోజుతో కంపేర్ చేస్తే. అవును, ఈ రోజు 2011 మన జనాభా లెక్కలే, ఇంకా ఆ తర్వాత సెన్సెస్ అవ్వలేదు. బట్ ఆ లెక్కల ప్రకారం దాదాపుగా 9 రాష్ట్రాల్లో అఫీషియల్గా హిందువులు మైనార్టీలో ఉన్నారు. అండ్ చాలా తొందరగా దాదాపుగా 21% మిగిలిన వాళ్ళతో పోలిస్తే ప్రపంచం మొత్తం మీద ముస్లింల జనాభా పెరుగుతూ ఉంది. అవును, హిందువుల జనాభా మాత్రం 2% అలా ఉంది. అలా అది ఒక పద్ధతి ప్రకారం అలాగే నడుస్తూ ఉంది. ఆ రోజు అంతమంది హిందువులు ఉన్నా ఈ రోజు తగ్గుతున్నప్పటికీ ఈ మార్పు రావడానికి గల కారణం ఏంటంటారు? అండ్ ఆ రోజు ఎందుకు అంత సర్ప్రైజ్గా ఉంది? ఈ ప్రశ్న చాలా పెద్దది. మీరు ఈ ఇంటర్వ్యూలోనే అంతా కంప్లీట్ చేయాలనుకుంటే చాలా కష్టం. లేదు నెక్స్ట్ ఇంటర్వ్యూకి చాలా ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ లో తీసుకోవాల్సింది. అయినా కానీ టూకీగా చెప్పాలంటే ప్లీజ్ హిందుత్వంలో మనం ఎప్పుడు కూడా రిజిడ్ కాదని ఇందాకనే ఒక మాట చెప్పాను నేను. అవును, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది మన దగ్గర. ఒక విధంగా అదే బలము అదే బలహీనత కూడా మనకి. వాస్తవం. వేరే మతాలు అని చెప్పుకుంటాను, బయట నుంచి ఏవైతే మతాలు వచ్చినాయో, మతాలు అనేసరికి మళ్ళీ హిందుత్వంలోని జైన బౌద్ధం కలపకండి. బయట నుంచి ఏవైతే మతాలు, విదేశాల నుంచి వచ్చిన మతాలు ఉన్నాయో అది అంత ఫ్లెక్సిబుల్ ఉన్న మతాలు కావు అవి. కాబట్టి ఆ రిజిడ్నెస్సే వాళ్ళకి బలం, అది వాళ్ళది. ఒక విధంగా జనాభా పెరగటానికి, వాళ్ళ జనాభాలు పెరిగి హిందుత్వం జనాభా తగ్గుతోంది అంటానికి కారణం 100 కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకి ఎలా ఉందో 100 కారణాలు దీనికి ఉన్నాయి. దీంట్లో ఏదో హిందువుల్లో మనమే వీక్నెస్ కారణంగా వాళ్ళు పెరుగుతున్నారంటే తప్పది. సామాజికంగా చూసినా, లేకపోతే దేశంలో రాజకీయ పరిస్థితులు చూసినప్పటి ప్రభుత్వాలు చూసినా, వాళ్ళకి చేసిన ఎంకరేజ్మెంట్ కావచ్చు, వాళ్ళ యొక్క ఇప్పుడు అస్సాంని ఇందాక అన్నాను ప్రస్తావించా, ఎంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, కోట్ల మంది వచ్చారు, కానీ ప్రభుత్వాలు ఏం చేయలేదు ఆ రోజుల్లో. పాకిస్తాన్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చేసారు, బర్మా నుంచి మొన్నటి వరకు కూడా బర్మా నుంచి వచ్చేస్తున్నారు. ఇట్లా ఎంతో మంది కోట్ల మంది వస్తున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోని కారణం. రెండవది నేను ఇందాక చెప్పాను, హిందుత్వం ఎప్పుడు కూడా హింసను కోరుకోదు. కానీ మీరు కాశ్మీర్ కావచ్చు, కింద కేరళ కావచ్చు, ఎంత హింసను సృష్టించారు వాళ్ళు, ఎలాంటి పరిస్థితుల్లోంచి అక్కడ హిందువులు పారిపోవలసి వచ్చింది. ఇట్లాంటిది పరిస్థితి వాళ్ళు చాలా అగ్రెసివ్గా దానికి బయట నుంచి, ఇక అందుకున్న సబ్జెక్ట్ పెద్ద, బయట అనేక దేశాల సపోర్ట్ వాళ్ళకి, దాని కారణంగా వాళ్ళకి మతాన్ని పెంచుకోవటానికి చేస్తున్న ప్రయత్నము. మనం సంఘం ప్రారంభించి ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి, ఆ తర్వాత సంఘంలో కూడా మీరు సంఘటన అంటే మన ఆర్గనైజ్ సెటప్ గురించే సుమారుగా మాకు 70 సంవత్సరాలు గడిచిపోయింది. దాంట్లో సొసైటీలో మార్పు తీసుకురావటం, పనిచేయటం అన్న తర్వాత ప్రారంభమైంది తప్పిస్తే, డాక్టర్ జీ యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ 89లో జరిగాయి, 1989. అప్పటి వరకు కేవలం సంఘటన అంటే ఆర్గనైజ్ సెటప్ గురించే మా పని ఉండేది. ఆ తర్వాత కొంత సమాజంలో శాఖ ఆధారంగా, అంటే శాఖ ఒక చిన్న యూనిట్ ఆధారంగా సమాజంలో పరివర్తన గురించి ప్రయత్నం చేయటం మొదలుపెట్టాం. సో సంఘం పుట్టిన కొన్నాళ్ళకే వివిధ రంగాలలో, అంటే విశ్వ హిందూ పరిషత్, ఇటు కార్మిక రంగంలో బీకేఎస్, లేకపోతే బిఎంఎస్ కార్మిక రంగంలో, బీకేఎస్ రైతుల రంగంలో, ఇలా డిఫరెంట్ రంగాలు ఒక 40 ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నప్పటికీ శాఖ ఆధారంగా సమాజంలో మార్పు గురించి పనిచేయటం కొద్దిగా ఎక్కువగా చేయటం అన్నది 89 నుంచి ప్రారంభమైంది. ఓకే. సో నేను అంటున్నది ఏంటంటే, దీని కారణంగా ఆర్గనైజేషన్గా సెట్ అయిపోయాక సమాజంలో మార్పు వచ్చి హిందువులలో ఒక్క తాటి మీద నిలబడి మనం హిందుత్వాన్ని కాపాడుకోవాలి అన్న ఆ స్థితికి రావటానికి ఒక 30 సంవత్సరాల పని జరిగింది. సంఘ ప్రారంభం 100 అన్నా కానీ 30 సంవత్సరాలు ఆ దిశలో పని నడుస్తుంది. దానికంటే ముందు ఆర్గనైజ్ సెటప్ ఎక్కువ జరిగింది మాకు. కాబట్టి దాని యొక్క మార్పే ఈ రోజు గర్వంగా హిందుత్వం, ఈ రోజున ప్రజలు రోడ్డు మీదకి వచ్చినా, నిలబడినా, హిందుత్వం గురించి మాట్లాడినా, ఈరోజు కన్వర్షన్స్ ఆగినా, మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోగలిగిన ధైర్యంగా ఈరోజు రీకన్వర్ట్ చేసుకుంటున్నా, ఇదంతటి కారణం అంటే ఈ 30 సంవత్సరాల ప్రయత్నం. సంఘ 100 సంవత్సరాల శ్రమ, 30 సంవత్సరాల విజనరీగా మార్పు గురించి అనేక ప్రయత్నాలు, ఇదంతా ఒక కారణమవుతోంది.
ఓకే. కాబట్టి జనాభా కొద్దిగా అటు ఇటు అవ్వటానికి కారణం ఇవన్నీ కూడా అయ్యాయి. ఇదొక జర్నీ, ఇది తప్పదు. అన్ని దేశాలు, ప్రపంచ అన్ని దేశాలు ఇదే 2 మతాలు ఆ దేశం మీదకి అటాక్ చేస్తే 5, 10, ఎక్కువలో 15, 20 సంవత్సరాల సంస్కృతులు పోయాయి, భాషలు పోయాయి, అన్నీ కొట్టుకుపోయాయి. హిందుత్వం మట్టుకు మీకు 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మన మీద అటాక్ స్టార్ట్ అవ్వదు. ఎక్కడ గౌరీ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు. బట్ ఈరోజు నిలబడ్డామంటే హిందుత్వం యొక్క మూలాలు మన బలంగా ఉండటమే కారణం. అది రాబోయే రోజుల్లో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, డెఫినెట్ అవుతుంది. ఎస్ సార్. యాక్చువల్గా ఏంటంటే అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ముస్లిం లీగ్ ఉంది. ముస్లిం లీగ్కి బేసిక్గా అంటే స్వతంత్రం రాకముందు వారు ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ని ఒక సొంత దేశంగా అంటే భారత్ నుంచి విడగొట్టి ఒక సొంత దేశంగా తీసుకురావడం అనేది ముస్లిం లీగ్ ముందున్నటువంటి ప్రధాన ఎజెండా. దానికి సంబంధించినటువంటి 1900 ఎప్పటి నుంచో జరిగాయి. ఆ తర్వాత ఫైనల్గా స్వాతంత్రం వచ్చింది, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక దేశం వచ్చింది. అయితే ఆ తర్వాత దాన్ని డిస్మాండిల్ చేసి మళ్ళీ ముస్లిం లీగ్ అనేది వేరే రకంగా రూపాంతరం చెంది మళ్ళీ వచ్చింది. అది ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సంఘ్కి సంబంధించి సంఘ్ ఏ ఉద్దేశంతో మొదలైంది? దాదాపుగా 100 ఏళ్ళు నడుస్తుంది. 100 ఏళ్ల తర్వాత ఏం చేసింది? ఈ 100 ఏళ్లలో ఇంకా ఈ 100 ఏళ్ల తర్వాత ఇంకా సంఘ్ ఉండాల్సినటువంటి అవసరం ఉందా? చాలా రంగాలలో చాలా విషయాల్లో మనం విజయం సాధించాం, దాంట్లో నో డౌట్. స్లోనా వేగమా అన్నది పక్కన పెట్టండి. ఏంటంటే అది సొసైటీ యొక్క బలాబలాల మీద, కార్యకర్తల యొక్క సంఖ్యను బట్టి ఇవన్నీ ఉంటాయి ఆ రోజు కాలమాన పరిస్థితుల్లో. బట్ ప్రయత్నం మట్టుకు సిన్సియర్గా చాలా చేశారు. మీరు ఎట్లాంటి విజయాలు సాధించారు అన్న దాంట్లో సంఘ ఎప్పుడు కూడా, ఎప్పుడైతే పరమ పూజనీయ డాక్టర్జీ 40లో వారు స్వర్గస్థులు అయిన తర్వాత, గురూజీ అప్పుడు గోల్వార్కర్జీ సరసంఘ చాలక్గా ఉండి 33 ఇయర్స్ వారు సరసంఘ చాలక్గా ఉన్నారు. వారే అప్పుడు ఈ సమాజంలో మార్పు రావటానికి మనం కేవలం సంఘ శాఖ నడిపితే సరిపోదు కాబట్టి ధార్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్ని, కార్మిక రంగంలో బిఎంఎస్ని అంటే భారతీయ మజ్దూర్ సంఘ్ని, కిసాన్ సంఘ్ని, స్వదేశీ, ఇట్లాగా అన్ని జీవన రంగాలలో ప్రచారకుల్ని పంపి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ హిందుత్వము దేశము అన్న రెండింటిని బేస్ చేసుకుంటూ ఆ ఆర్గనైజేషన్లో ఒక మార్పు గురించి, ఆ వింగ్లో మార్పు గురించి ప్రయత్నం చేశారు. దాంట్లో అద్భుతాలు సృష్టించారు. ఈ రోజున బిఎంఎస్ మన దేశంలోనే నెంబర్ 1 స్థితికి వెళ్ళాం. వీకేఎస్ అట్లానే పనిచేస్తుంది. ఈ రోజున అనేక చట్టాలు కానీ ఏదైనా మార్పు రావాలంటే మన అడుగుతారు. ఆ స్థితికి అంటే వ్యవస్థ పరివర్తన అంటారు కదా, ఆ వ్యవస్థ పరివర్తనలో ఈ రోజున మన అన్ని రంగాల్లో ఉన్న సంస్థలు ఈరోజు యాక్టివ్గా ఉండగలుగుతున్నాయి. అంత పని చేశారు. సమాజంలో మార్పు అంటారు, డెఫినెట్ ఇందాకనే చెప్పాను, చాలా మార్పు వచ్చింది. హిందుత్వం విషయంలో చాలా మార్పు వచ్చింది. కానీ ఇంకా రావాల్సింది చాలా అయితే ఉంది. మీరు అన్నారు ఎప్పటి వరకు ఇది ఉంటుంది అన్న ఆర్ఎస్ఎస్, రావాల్సింది ఇంకా చాలా దూరం ఉంది. సో ఆ మార్పు వచ్చేంత వరకైతే పని చేయవలసిందే. అందుకనే సంఘ ప్రార్థనలు పరమ వైభవన్ మే తత్స్వరాష్ట్రం, పరమ వైభవ స్థితి రావాలి. మామూలు ఏదో అల్లాటపా ఏదో మార్పు గురించి కాదు పనిచేస్తున్నది. మేము సంఘ ప్రతిజ్ఞ చేస్తాం. ఒక స్థాయి వచ్చిన కార్యకర్తలకు ప్రతిజ్ఞ ఇస్తారు. సర్వాంగేణ ఉన్నతి సాధించుటకు నేను రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఘటకొనుగా చేరినాను అని చెప్తాం. సర్వాంగేణ ఉన్నతి అంటే ఏమిటి అన్నది పెద్ద టాపిక్. అది అంటే కేవలం ఏదో భౌతికమైన ఎదుగుదల ఒక్కటే సర్వాంగీణ ఉన్నతి కాదు. మన దగ్గర పేదరికం పోయింది, అందరికి ఉద్యోగాలు వచ్చేసాయి, ఆరోగ్యం బాగుంది, ప్రపంచంలో మన ఆర్మీ చాలా గొప్పది, మంచి చదువులు ఉన్నాయి. ఇది ఒక్కటి భౌతికమైన ఎదుగుదల ఒకటే కాదు. ఈ దేశం ఒక గొప్పతనం ఏంటంటే లోపల భౌతికమైనది కాదు, ఆది ఆధ్యాత్మికం అంటాం. దాంట్లో ఎదుగుదలలో కూడా ఉండాలి. ఆధ్యాత్మికతలో కూడా మన దేశం ప్రపంచానికి గురుస్థానంలో ఉండేది. ఆ స్థాయిలో ఉండాలి మళ్ళీ. అది సర్వాంగీణ ఉన్నతి అంటే. బట్ అది వచ్చేంత వరకు అయితే పనిచేయాలి. ఎప్పటి వరకు అంటే అప్పుడు వచ్చేంత వరకు పనిచేయాలి. ఎప్పుడు అంటే మన డేట్లు దీంట్లో ఏం ఫిక్స్ చేసేదేం కాదు ఇది.